అమ్మ ఆకలేస్తుంది. అమ్మ పెద్దలు చాలా బాగా చేసుకుంటారమ్మా. అవునా, విమానంలో కూడా తిప్పుతారమ్మా. మహారాజా చూసుకుంటాం. అవునా, హలో ఏంటమ్మా ఏంటి పెట్టే ముందు ఫోన్ పెట్టే. అమ్మ ఆకలిస్తుంది, అన్నం పెట్టు. డబ్బు బాగా వస్తుంది, గొంతు బాగా పెడుతుంది. మందులు మానేస్తే మందులు మార్చడమేటమ్మా. నాకు వచ్చే నెల జీతానికి నీ మందులకి అలా ఇవ్వడం అంటే నా వల్ల కాదు. సరే అదేదో రేపు వచ్చేస్తుంది కానీ ముందు అన్నం పెట్టు. అలా అంటావేంటిరా? కావాలని చేయలేదు. ఒక్క ముద్ద తినేదిరా. దొబ్బింది అలా అంటావేంటిరా? లేకపోతే ఏంటమ్మా, ఇంటర్వ్యూలో పిల్లల నుంచి నాకు సరిగ్గా ఫోన్ చేసామని డిస్కిస్తాం. ఒక్క పూట తిరగలేదు చేస్తానే ఏంటి? అలా కాదురా. అయినా ఇంటర్వ్యూలా నువ్వేం చదివావు, నీకు ఎన్ని మార్క్స్ అని అడగట్లేదు. నువ్వు ఎక్కడ చదివావు అని అడుగుతున్నారు. పిల్లల్ని చదివించే చదివాలను పడకూడదు. ఛీ! ఏంటి వదిన ఇద్దరు వస్తువులు ఒకటే పోరుబోతుగా తయారయ్యారు. అమ్మా తల్లి, ఒక దండం నా కొడుకుని నా ఇస్తాను. నన్ను ఏమన్నా అంటారు, ఏమన్నా చేసుకుంటారు. మధ్యలో నీకెందుకు? వెళ్ళమ్మా వెళ్ళి మా మందల గ్రాఫీ చిచ్చులు పెట్టకు. ఏదో ఒక రోజు మీ కొడుకుల కోసం అది నాని అడగ వచ్చే అవసరం నాకేం లేదు. తెలిసి అమ్మా అమ్మ ఓ 10,000 ఉంటే అర్జెంటుగా మందులు తెచ్చుకున్నారు. మందులు తెచ్చుకోవడమేటమ్మా. ఛీ, పోయి నీలాంటి దాన్ని కట్టిన పుట్టారు చూడు, నిజంగా బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు కొత్త మందులు వేసుకొని ఏం సాధిద్దామని? అందరూ అమ్మాయిలు ఎలాంటి నన్ను చాలా గొప్పగా చెప్పుకుంటారు. అదే నన్ను అడిగారంటే అసలు నాకు అమ్మాయి లేదని చెప్పుకుంటాను. ఛీ! డబ్బులు లేవు, ఇప్పుడు ఎలా? రేపు పెన్షన్ గుడికి వెళ్ళి నీలాంటి దాని కట్ల పుట్టొద్దని మొక్కుకుంటాను. వెళ్ళి వదిన అడుగుతా. వదినా, వదినా, ఏంటో చెప్పు. బాగున్నావా వదినా? బాగున్నదని ఏంటో చెప్పు ముందు. కొంచెం డబ్బులు ఇస్తావా వదినా? అప్పుడే చెప్పాక ఏదో ఒక రోజు మన దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతామని. ప్లీజ్ వదినా. అట్లానే కాదు వదిన, మీ ఆరోగ్యం బాగుంటే చాలు. నా పిల్లలు బాగుంటే నేను బాగుంటాను వదినా. సరే పెద్దోడా, చిన్నోడా? ఏంటి చెప్పు. నీకు ఎక్కడంటే ఇంట్లో లేదంటే సర్లే అన్న, నేను వెళ్ళి సాయంత్రం వచ్చేస్తానమ్మా. ఏంటి ఎక్కడ నువ్వు మీ అమ్మాట కష్టపడి దగ్గర డబ్బులు తీసుకుంటే నువ్వు ఇక్కడ ఇలా చేస్తావు. వచ్చి మారంగా. అమ్మా అమ్మా, అసలు నువ్వు డబ్బులు ఎవరిని తెచ్చావు? డెలివరీ చేస్తే పోయిందమ్మా. అడుగు. డబ్బులు పక్కింటామని అడిగి తెచ్చింది. అలా చేసావమ్మా తల్లి నువ్వు. దండం. ఇంకోసారి మీకు సంతోషంగా ఉండాలంటే నీ మొహం మాకు చూపెట్టచ్చు. గుండెలు బాగా నొప్పిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. పెద్దోడా, చిన్నగా ఒక్కసారి నొప్పిగా గుండెలు బాగా నొప్పిగా ఉంది. వెళ్ళు వెళ్ళు, అయ్యో కొత్త
మాట్లాడడానికి కూడా వస్తలేదురా. ఒక్కసారి తీయండిరా, గుండెలో బాగా నొప్పిగా ఉంది నా పెద్దోడా. తీసుకో, మళ్ళీ కట్టెలు కింద పడినట్టుంది. అలవాటే కదా ఇది. ప్రతిసారి ఇదొకటి. అమ్మా లే అమ్మా. లే అమ్మా లే. విగ్రహం ఎవరైనా చూస్తే నీకు ఏమో చేసినాం అనుకుంటారు. లే అమ్మా 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 లే అమ్మా. అమ్మా లే అమ్మా. అమ్మా అమ్మా. పిన్ని పిన్ని అమ్మకి ఏమైంది పిన్ని? పిన్ని అమ్మకి ఏమైంది? మంచిగా చూసుకొని చదవగా చచ్చిపోయేది అమ్మ అమ్మ అంటే ఎక్కడి నుంచి వస్తుంది అమ్మ? అమ్మ లే అమ్మ లే అమ్మ. లే అమ్మ విమానంలో తిప్పుతా. లే అమ్మ. అమ్మ అమ్మ లే లే అమ్మ. అమ్మ లే అమ్మ విమానంలో తిప్పుతా. లే అమ్మ గాలి కింద పెట్టి మహారాణి చూసుకుంటా. లే అమ్మ లే అమ్మ. అమ్మ గాలి తిప్పుతా కదా, నీకు గాలి తెచ్చా. లే లే అమ్మ. అమ్మ అమ్మ లే అమ్మ. అమ్మ లే అమ్మ. లే అమ్మ. అమ్మ అమ్మ లే అమ్మ. అమ్మ థ్యాంక్ యూ. ఈ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మన అమ్మ నాన్న కష్టపడ్డప్పుడు వాళ్ళకి మనకు తెలియదు. వాళ్ళని ఎప్పుడు మనం చులకనగా చూస్తాం. మన అమ్మ నాన్నని ప్రేమగా చూసుకోండి, వాళ్ళని చాలా బాగా చూసుకోండి. థ్యాంక్ యూ.